అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన్ అస్తఫా అమ్మాబాద్. వీక్షక మహాశలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం షబే బరాత్ యొక్క వాస్తవికత. మహాశైలారా, షాబాన్ మాసంలో నిర్వహించబడేటువంటి ఆరాధించబడేటువంటి విధానం షబే బరాత్ అనేటువంటి పేరుతో మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రండి, ఈ షాబాన్ మాసపు విశిష్టత మరియు ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి ఆరాధన మరియు ఈ షాబాన్ మాసంలో ప్రవేశపెట్టబడినటువంటి ధర్మానికి సంబంధం లేనటువంటి ఇతర ఆరాధన వ్యవహారాల గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిది షాబాన్ మాసపు యొక్క ప్రత్యేకత, విశిష్టత. రంజాన్ మాసం కంటే ముందు వచ్చేటువంటి ఈ షాబాన్ నెల ఏదైతే ఉందో ఇది ఒక విశిష్టమైనటువంటి నెలే. ఇందులో ఎంతమాత్రమూ సందేహం లేదు. ఈ నెల గురించి అసలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్లో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే సునన్ నిసాయి గ్రంథంలో ఉన్నటువంటి హదీస్ ప్రకారంగా ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియచేయడం జరిగింది. ఒకసారి ఉసామా బిన్ జైద్ రజియల్లాహు తాలా అన్హు వారిని ప్రశ్నించారు. ఏమనంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, షాబాన్ నెలలో మీరు అత్యధికంగా ఎందుకు ఉపవాసాలు పాటిస్తున్నారు అని. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తూ, ఓ ఉసామా, సంవత్సరాంతపు కర్మలు అల్లాహ్ ఎదుట ప్రవేశపెట్టబడేటువంటి మాసమే ఈ షాబాన్ మాసం. ఎప్పుడైతే నా యొక్క కర్మలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ప్రవేశపెట్టబడతాయో ఆ సందర్భంలో నేను ఉపవాసంతో ఉండాలి అని కోరుకుంటున్నాను. దానికోసమే నేను ఉపవాసాలు పాటిస్తాను అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది. ఈ హదీస్ ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మాసంలో ఉపవాసాలు పాటించేవారు. రెండవ విషయం ఏమిటంటే, ఈ మాసంలో అల్లాహ్ ఎదుట దాసుడి యొక్క కర్మలు ప్రవేశపెట్టబడతాయి. కాబట్టి ఈ షాబాన్ మాసానికి ఈ విశిష్టత ఉంది. అంటే కర్మలు ప్రవేశపెట్టబడేటువంటి మాసంగా. ఇక మన రెండవ అంశం ఈ షాబాన్ మాసంలో ఉన్నటువంటి ఆరాధన. షాబాన్ మాసంలో ఉన్నటువంటి ఆరాధన గురించి మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ సతీమణి హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి కథనం ప్రకారం సహీ బుఖారీ గ్రంథంలో ఉన్నటువంటి హదీసు ప్రకారంగా హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ మాసంలో ఉపవాసాలను నిరంతరాయంగా పాటించేవారు. ఏ విధంగా పాటించేవారంటే నేను అనుకునేదాన్ని, ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక ఉపవాసాలు విరమించరు అని. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాన్ని ఈ మాసంలో విరమించేవారు. నేను అనుకునేదాన్ని, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు ప్రారంభించరు అని. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ మాసం తరువాత అత్యధికంగా ఉపవాసాలు పాటించినటువంటి మాసం ఏదైనా ఉంది అంటే అది షాబాన్ మాసం అని తెలియచేయడం జరిగింది. మరి మహాశిలారా, ఈ హదీస్ ద్వారా మనకు తెలిసేటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ షాబాన్ మాసంలో రంజాన్ మాసం తరువాత అంత అత్యధికంగా ఉపవాసాలు పాటించేటువంటి మాసం ఈ షాబాన్ మాసంగా ఉండేది. కాబట్టి ఈ సున్నత్ ప్రాతిపదికన మనం కూడా ఎంత వీలైతే అంత ఈ షాబాన్ మాసంలో ఉపవాసాలను పాటించడానికి ప్రయత్నం చేయాలి. అదే ప్రాతిపదికన అల్హమ్దులిల్లా ఉపవాసాలను విరమించే ప్రయత్నం కూడా చేయడం సున్నత్గా ఉంది. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారి కథనం ప్రకారం సహీ బుఖారీలో ఉన్నటువంటి హదీస్ ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్ నెలకు 1-2 రోజుల ముందు ఉపవాసాలను ఉండేవారు కాదు. ఇది కూడా ఒక సున్నత్. అంటే
నిరంతరాయంగా ఈ నెలంతా కూడా అంటే షాబాన్ నెలంతా కూడా ఉపవాసాలు పాటించినప్పటికీ చివరి 1-2 రోజులను ప్రవక్త వారు విరమించేవారు, మానేసేవారు. ఆ విధంగానే మనం కూడా సున్నత్ ప్రాతిపదికన ఆ 2 రోజులు కూడా ఉపవాసాన్ని విరమించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక ఒక వ్యక్తికి అలవాటుగా ఉంది, ప్రతి నెల 13, 14, 15 తేదీలు కూడా ఉపవాసాలు పాటిస్తున్నాడు, సోమ గురువారాలు ఉపవాసాలు ఉంటాడు, ఇంకా ప్రతి సున్నత్ ఇంకా నఫిల్ ఉపవాసాలు కూడా పాటించడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఒకవేళ ఆ 2 రోజులు కూడా ఉపవాసం ఉండినప్పటికీ అందులో ఏమాత్రం కూడా దోషం లేదని చెప్పి షరియతే ఇస్లామియా తెలియజేస్తుంది. ఇంకా ఉత్తమమైనటువంటి విషయం ఏంటంటే 2 రోజులు మనం ఉపవాసాలు విరమించినట్లయితే తగిన శక్తి పుంజుకుని రంజాన్ మాసాన్ని మనం ఉత్తమ రీతిలో ఉపవాసాలు పాటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడమే ఉత్తమమైనటువంటి విషయం. ఒకవేళ తప్పితే ఈ విధంగా మీరు పూర్తి మాసం ఉపవాసాలు ఉండినప్పుడు కూడా అభ్యంతరం ఏమి కూడా తెలపలేదు ఉలమాయ కిరామ్. కాబట్టి ఈ విధంగా రంజాన్ మాసపు తరువాత షాబాన్ మాసపు ఉపవాసాలకి మంచి స్థానాన్ని మనకి హదీసుల్లో చూస్తే కనబడుతుంది. మరి మహాశరా ఈ విధంగా ఈ షాబాన్ మాసంలో ఒక్క ఉపవాసాలు తప్ప ఆరాధనగా మరి ఏ విషయము కూడా ఏ హదీసులో కూడా మనకు కనిపించదు. ఇతర విషయాలు ఏవైతే మనకు కనిపిస్తూ ఉంటాయో షాబాన్ మాసాన్ని పురస్కరించుకొని అవన్నీ కూడా జైఫే జిద్దంలోకి వస్తాయి. అంటే సఖ్త్ జయీఫ్ అంటే బలహీనం కంటే కూడా బలహీనమైనటువంటి హదీసులు. అంటే ఈ బలహీనమైనటువంటి హదీసుల్లో కూడా షాజ్గా ఉన్నటువంటి హదీసులు ఉన్నాయి మనం చూసినట్లయితే. అంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి హదీసులు ఉన్నాయి, ఇంకా రావి మిస్ అయినటువంటి హదీసులు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో వాటన్నిటిని కూడా ఒక దగ్గర జమ చేసి హసన్ దర్జా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి హదీసులు అవి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. మనకు సహీ హదీస్ ద్వారా తెలిసేటువంటి విషయం ఏంటంటే ప్రవక్త వారు ఈ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. ఇక రండి మహాసారా, మన 3వ అంశం ఈ షాబాన్ మాసాన్ని పురస్కరించుకొని మన ముస్లిం సమాజంలో కనిపెట్టబడినటువంటి ఆచరించబడుతున్నటువంటి నూతన ఆచారాలు షబే బరాత్ పేరుతో. ఇందులో అల్ఫియా అనేటువంటి ఒక నమాజును చేస్తారు ప్రథమంగా. అంటే అది ప్రత్యేకమైనటువంటి నమాజ్, అనేక రకాతులతో అనేక సూరాలతో ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈ నమాజును ఆచరిస్తూ ఉంటారు. ఇది సఖ్త్ బిదత్, అంటే ఇది నూతన ఆచారం. దీనిలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు, ధర్మంలో దీనికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు. ప్రవక్త చేయలేదు, సహాబాలు ఆచరించలేదు, కాబట్టి మనం కూడా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఇంకా ఇళ్లను అలంకరిస్తూ ఉంటారు విద్యుత్ దీపాలతో. ఇది ఇతరుల యొక్క అనుసరణగా పరిగణించబడుతుంది. అంటే ఇంటిని అలంకరించడం, దీపాలతో మెరిపించడం అనేటువంటిది ఇతరుల అనుసరణకి ముందుకు వస్తుంది. ప్లస్ ఇది బిద్దత్ కూడా. ఎవరైతే పుణ్యఫలాపేక్షతో ఈ పని చేస్తారో వారు బిద్దత్ అనగా ఇస్లాంలో నూతన ఆచారాన్ని పాటించినట్లే. ఇక 3వది సూరే యాసీన్ అధికంగా చదవాలని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటారు. దీనికి కూడా ఎటువంటి ఆధారం కూడా ఇస్లాంలో మీకు కనిపించదు. ఈ ఆచరణ కూడా చేయడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. అలాగే 4వది అతి విచిత్రమైనటువంటి అంశం, అతి ఎంత మాత్రం ఇస్లాంలో తావులేనటువంటి అంశం, ఆత్మలు షబే బరాత్ రోజు మన ఇళ్ళకు వస్తాయి అని చెప్పి. సూరే ముమినూన్ 100వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తెలియజేస్తూ ఆలమే బర్జక్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆలమే బర్జక్ అంటే ఆత్మల ప్రపంచం. మరణించినటువంటి వారు ఆత్మల రూపంలో ఉండేటువంటి ఆ పరిస్థితి గురించి మనకు తెలియదు, స్వతహాగా వారు రారు కూడా అనేటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఒకసారి మరణించినటువంటి వ్యక్తి తిరిగి ప్రపంచంలోకి రావడం అనేటువంటిది అసాధ్యం. ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో ఈ విషయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆధారాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి ఎంత మాత్రం కూడా ఆత్మలు తిరిగి ప్రపంచంలోనికి రావు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను బేస్ చేసుకుని ఈ విషయాన్ని నిరూపించడానికి ఈ బిద్దత్ చేసేటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈసా అలైహిస్సలాం వారు మరణించిన వారిని పిలిచి ఆత్మలను శరీరంతో కలిపి లేపడం జరిగింది, అక్కడ ఆత్మలు రాలేదా అని చెప్పి. అది ఒక అద్భుతం. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ప్రవక్తను గుర్తుపట్టడానికి ప్రజలు గుర్తుపట్టడానికి ఇచ్చినటువంటి ఒక మహా అద్భుతం. దాన్ని ఈ సాధారణ విషయానికి లింకప్ చేసి తాము ధర్మంలో ప్రవేశపెట్టబడినటువంటి నూతన ఆచారాలను నిరూపించడానికి ప్రయత్నం చేయడం ఇది అతి హేయమైనటువంటి విషయం మహాశిలారా. ఇంకా మనం చూసినట్లయితే ఈ షాబాన్ మాసపు 15వ తేదీ షబే బరాత్గా నిర్వహిస్తారు. మస్జిదుల్లో ఇస్తమాలు పెడతారు, మస్జిదుల్లో స్వీట్లు పంచుతారు, ఇంకా
అనేకమైనటువంటి ఆరాధనలు జిక్రులు చేస్తూ ఉంటారు. ఇది కూడా ఇస్లాంలో ఎంత మాత్రం కూడా అనుమతి లేనటువంటి విషయం. ప్రవక్త చేయలేదు, సహాబాలు చేయలేదు, మనం కూడా చేయడానికి వీల్లేదు. ఇంకా 6వ విషయం సమాధుల సందర్శన. సమాధుల్ని సందర్శించి రావడానికి రాత్రి ఈ షబె బరాత్ 15వ తేదీ రాత్రి వెళ్ళి అక్కడ పూలు చల్లుతారు, సమాధుల దగ్గరికి వెళ్ళి వారి కోసం దువా చేస్తారు. ఈ విధంగా అనేక పనులు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఆ ఇష్టమైనటువంటి ఆత్మల కోసం ఆ ఇష్టమైనటువంటి ఆహారాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఎక్కడి వరకు అంటే అతను సిగరెట్ తాగితే అది కూడా ఏర్పాటు చేస్తారు, మందు తాగుతాడంటే అది కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులోనే తెలుస్తుంది ఇందులో ఎంత అజ్ఞానం ఉందనేటువంటి విషయం. కాబట్టి సమాధుల సందర్శన అనేటువంటిది ప్రత్యేకంగా చేయడం ఈ సందర్భంలో ఎంత మాత్రము సరైనటువంటి విషయం కాదు. ఇది కూడా బిద్దత్ కిందకే వస్తుంది. ఇది ఎంత మాత్రము చేయకూడదు. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రత్యేకమైన హల్వా తయారు చేస్తారు. ఎందుకు అనంటే ప్రవక్త వారికి యుద్ధంలో ఈ సందర్భంలోనే దంతాలు షహీద్ అయ్యాయి కాబట్టి మేము హల్వా తింటాం, ఎందుకంటే ఆ దంతాలు షహీద్ అయిన సందర్భంలో ప్రవక్త హల్వా తిన్నారు కాబట్టి అని చెప్పి. నిజంగా ఒకసారి మనసు పెట్టి ఆలోచించినట్లయితే, వివేకంతో ఆలోచించినట్లయితే నిజంగా మీరు అది సున్నతగా పరిగణిస్తున్నారు. మరి అది పాటించాలంటే ఏం చేయాలి? మీరు కూడా పళ్ళు రాలగొట్టుకొని అప్పుడు హల్వా తినాలి. అస్తగ్ఫిరుల్లాహ్. ఇది కూడా ఎంత మాత్రం జాయిజ్ కాదు. కానీ అది కూడా సరైన విధంగా చేయట్లేదు. మీకు కష్టమైనది వదిలేస్తున్నారు, ఇష్టమైనది తీసుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం ఆశారా? చరిత్ర పరిశీలనలైతే ఈ షాబాన్ 15వ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటన కాదు ప్రవక్త జీవితంలో. అది వేరే సందర్భానికి చెందినటువంటి విషయం. ఇక్కడ వెరసి చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి విషయాన్ని తీసుకొచ్చి ఈ షబె బరాత్ని నిరూపించి ఈ ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు. ఇక చివరిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే బిద్దతలను మీ ముందు ఉంచడం జరిగింది. అసలు విషయం ఏంటంటే మహాశిలారా, ఏ ఆరాధన చేయాలనుకున్నప్పుడు కూడా ఇస్లాం ధర్మంలో ఆధారం ఉండాలి, ప్రోత్సాహాలు చేసి ఉండాలి, అల్లాహ్ ఆజ్ఞాపించి ఉండాలి, లేదా సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మఈన్ ద్వారా మనకి అది చేరి ఉండాలి. లేదంటే కనుక అది మనం ఆరాధన ప్రాతిపదికన చేయడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. ప్రాపంచిక విషయాలు అంటారా, మీ ఇష్టం. ఏం పని చేసినప్పుడు కూడా హరాం కానంత వరకు, అది హలాల్ దర్జాలో ఉన్నంత వరకు ఏ క్రొత్త విషయాన్ని అయినప్పుడు కూడా మీరు చేయండి. అందులో ఎంత మాత్రం అభ్యంతరం లేదు ఇస్లాం ధర్మం ప్రకారంగా. కానీ ఆరాధన విషయానికి వచ్చేటప్పటికి ప్రవక్త వారు చేయని దాన్ని మనం ఎంత మాత్రమూ చేయకూడదు. హదీస్ కూడా అదే చెప్తుంది. మన్ అహదస ఫీ అమ్రిన హాదా మా లైస మిన్హు ఫహువ రద్. ఎవరైతే నేను చెప్పనటువంటి విషయాన్ని తీసుకువచ్చి దాన్ని ఆచరణపూర్వకంగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారో అది రద్దు చేయబడుతుంది. మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్. నేను ఆచరించినటువంటి ఆచరణ ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో అది కూడా రద్దు చేయబడుతుంది అన్నారు ప్రవక్త వారు. ఇంకా ఇస్లాం ధర్మం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సజీవంగా ఉన్నటువంటి పరిస్థితిలోనే పరిపూర్ణం చేయడం జరిగింది. దీనికోసం ఖురాన్ యొక్క ఆయత్ 5వ అధ్యాయం సూరా మాయిదా 3వ ఆయత్ కూడా మనకు కనిపిస్తుంది. అల్ యౌమ అక్మల్తు లకుమ్ దీనకుమ్ అత్మమ్తు అలైకుమ్ నిఅమతి వ రజీతు లకుమ్ ఇస్లామ దీనా. మేము మీ కొరకు ఈ ధర్మాన్ని పరిపూర్ణం చేశాము, ఈ ధర్మాన్ని ఆమోదయోగ్యంగా అంగీకరించాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా అక్కడ తెలియపరచడం జరిగింది. ఇంకా ప్రవక్త వారు హజ్జతుల్ విదా సందర్భంగా కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ నేను పరిపూర్ణంగా ధర్మాన్ని మీ వరకు చేరవేశానా అని సహాబా రజియల్లాహు తాలా అన్హుమ్ అజ్మఈన్ని ప్రశ్నించినప్పుడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు పరిపూర్ణంగా చేరవేశారు అని సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి నాడే ధర్మం పరిపూర్ణం చేయడం జరిగింది. నేడు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ఇస్లాం ధర్మంలో కలపడం లేదా ఒకటి తీసేయడం మన వల్ల ఎంత మాత్రము కూడా సాధ్యమైనటువంటి పని కాదు. ఇది హరాం. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర కఠినమైనటువంటి శిక్షకు గురి చేసేటువంటి విషయం. మహాశిలారా, ఒక్కసారి ఆలోచించండి, ఆత్మపరిశీలన చేసుకోండి. షరియతే ఇస్లామియాను, ఇస్లాం ధర్మాన్ని లోతుగా అవగాహన చేసేటువంటి ప్రయత్నం చేయండి. షిర్క్ మరియు బిదతుల నుండి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఏ ఆరాధనలు అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రవక్త ద్వారా నేర్పించాడో అవే మనం చేయలేం పరిపూర్ణంగా. అవే చేసే ప్రయత్నం చేయండి పరిపూర్ణంగా ఇన్షాల్లా. అంతేగాని ఇతరత్ర కొన్ని నూతన ఆచారాలను ఇస్లాంలో ప్రవేశపెట్టి మీరు మార్గభ్రష్టులై ఇతరులను కూడా మార్గభ్రష్టులు చేసే ప్రయత్నం చేయకండి. తగిన జాగ్రత్త పాటించండి. శైతాన్ మనకి ప్రతి వైపు నుండి దాడి చేసి మనల్ని అపమార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని నుండి రక్షించబడాలి అంటే సరైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఇస్లామీయ బోధనలను తెలుసుకోవాలి, దాని ప్రకారం మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా షిర్క్ మరియు బిదతల నుండి పరిశుద్ధంగా ఉంచుతూ ఈ ప్రపంచ జీవితంలో ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితాన్ని గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని, విశ్వాసంపైన మరణాన్ని ప్రసాదించాలని మనందరి తరఫున కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకుంటూ ముగిస్తున్నాను. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.